ఇటీవల కర్ణాటకలో హత్యకు గురైన అభిమాని వినోద్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. తిరుపతిలో వినోద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. హైదరాబాద్ లో నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లిన ఆయన వినోద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. నేనున్నానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనల్లో నిందితుల్ని వదలవద్దన్న పవన్ కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. కోలారు ప్రాంతంలో మరో నటుడి అభిమానితో జరిగిన ఘర్షణలో వినోద్ చనిపోయాడు. గిరి అపకెళ్ళిపో లోగో పెరికాయి గిరి, లోగో పెరికాయి, మీకు ఫ్రీగా ఉంటుంది. లోగో పెరికేస్తే ఇటీవల కర్ణాటకలో హత్యకు గురైన అభిమాని వినోద్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. తిరుపతిలో వినోద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లిన ఆయన వినోద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. నేనున్నానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనల్లో నిందితుల్ని వదలవద్దన్న పవన్ కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. కోలారు ప్రాంతంలో మరో నటుడి అభిమానితో జరిగిన ఘర్షణలో వినోద్ చనిపోయాడు. దానానికి వెళ్ళి కళ్ళు దానానికి వెళ్ళి అక్కడ హత్యకి గురై బిడ్డ చనిపోయిన అదే రోజు సాయంత్రం పోస్ట్ మార్టం అయిపోయిన వెంటనే బిడ్డను కోల్పోయి కూడా బిడ్డ మాట ఇచ్చాడు అని చెప్పి కళ్ళను కూడా వెంటనే తీయించేసి ఇంకొకరికి కల్పించేశారు. అలాంటి సమాజానికి ఉపయోగపడాలన్న కుటుంబం నిజంగా అలాగే ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసే ఒక నవయువకుడు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని సిఆర్ఈ పాస్ అయ్యి 2 నెలల్లో అమెరికాకి వెళ్ళబోదాం అనుకుంటున్న ఒక యువకుడు సమాజానికి ఉపయోగపడే జనసేన సైనికులు నాకు నిజంగా చాలా బాధగా ఉంది. వారి కుటుంబానికి నేను ఇదే కాదు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నాను. అలాగే కూడా వదిలేశారు. దయచేసి ఇలాంటి జరిగిన క్రిమినల్స్ మనకు దయచేసి వదలదు. పత్రికాముఖంగా మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేస్తాను. దయచేసి వీళ్ళు ఎవరిని వదలకుండా నిందితులు శిక్ష పడేలా మరించారు. అంటే నేను అది ఎలా ఆలోచిస్తానంటే ఇది అభిమానులు కంటే కూడా నిజంగా హీరోలు ఎప్పుడు కానీ కిందకు వచ్చేటప్పుడు ఇచ్చిన ఒక మనస్పర్ధలు ఉండే పోటీ మంచిది, కానీ దాన్ని చంపుకునే స్థాయికి మంచిది. అట్లా చూడండి, ఒక హీరోల కంటే కూడా
ఉన్న ఏదన్నా కావచ్చు కానీ వాళ్ళు చంపడం అడుగుతాం. అభిమానాన్ని మితిమీరిన స్థాయికి మటుకు తీసుకెళ్లి దాన్ని హింసకు దారి తీయకుండా